ప్రైజ్ ద లార్డ్. స్టెఫెను హతసాక్షి. స్టెఫెను విశ్వాసంలోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనెను. అపోస్తలులు ప్రార్థించి డీకన్గా ఎన్నుకొనబడెను. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిన్నవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫెను తర్కించుటలోనూ మాటలాడుటలోనూ జ్ఞానం చూసి ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. మహాసభలో అతని మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. సభలో కూర్చున్న వారికి అతని ముఖము దేవదూత వలె కనపడెను. అబ్రహాము నుండి మహాసభలో వివరించెను. ధర్మశాస్త్రం గైకొనిరి గాని దాన్ని పొందలేదనెను. పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి, ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు చూచుచున్నాను అనెను. వారు పెద్ద కేకలు వేసి పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని పలుకుచుండగా రాళ్లతో కొట్టిరి. మోకాళ్ళలోని ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుము అని గొప్ప శబ్దంతో పలికి మరణించెను. సౌలు అతని చావు సమ్మతించెను.